జీవ మార్గంలో నడుచుకోవాలనుకున్నవాడు గద్దింపునకు లోబడతాడు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దైవ సేవకులు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపునకు లోబడతాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, దేవుడు మనల్ని సరిచేస్తాడు, దేవుడు మనల్ని గద్దిస్తాడు. దేవుని గద్దింపుని అపార్థం చేసుకోకూడదు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు ఒక వ్యక్తిని గద్దిస్తున్నాడంటే, దేవుని చేత హెచ్చరించబడిన వాడై నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు దేవుడు నోవాహును గద్దించకపోయి ఉంటే, నోవాహును దేవుడు హెచ్చరించకపోయి ఉంటే ఆనాడు ఆయన ఓడని నిర్మించుండేవాడే కాదు. దేవుని వాక్యం మనల్ని పలు పర్యాయాలు అద్భుతంగా మనల్ని మాట్లాడి ఓదార్చి ఆదరించి బలపరచడమే కాకుండా, ఆయా సందర్భాలు మనం త్రొట్టిల్లిపోతున్నప్పుడు, తూలిపోతున్నప్పుడు, దేవుని కృపకు తొలగిపోతున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మీరు చూడండి, చాలా సందర్భాల్లో అంతా బాగా జరుగుతుంది, సాఫీగా జరిగిపోతుంది అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనం కొన్నిసార్లు త్రోవల నుండి కుడి ఎడమలకు తొలగిపోతూ ఉంటాం. అప్పుడు వెంటనే దేవుడు మనల్ని గద్దిస్తాడు. దావీదు చరిత్ర మనం చూస్తే గొర్రెల కాపరి తన జీవితంలో ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా అఖండ విజయాలు సాధిస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా గొప్ప విజయాలు. ఇంచుమించు 66 యుద్ధాలు అనుకుంటాను దావీదు చేసిన యుద్ధాలు, అన్నిట్లో విజయం సాధిస్తూ వచ్చాడు. స్థిరపడిన తర్వాత స్థిరపడక మునుపు ఎవరైనా జాగ్రత్తగా ఉంటారండి. స్థిరపడిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి మనం. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. మనం నిలబడక ముందు మనం నిలబడిన తర్వాతనే జాగ్రత్త పడాలి. తాను నిలిచి ఉన్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అని బైబిల్ హెచ్చరిస్తుంది. పడిపోయిన వాడి విషయం పక్కన పెడదాం, నేను నిలిచి ఉన్నాను అని అనుకునేవాడు తను పడిపోకుండా జాగ్రత్త పడాలంటారు. అందరు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు దావీదేమో మిద్దె మీద తిరుగుతున్నాడు. మరి ఎందుకు అతనికి అలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు. ఒక రాజు యుద్ధ భూమిలో సైన్యానికి ముందుగా నడవాల్సిన వాడు యుద్ధ భూమిలో ఉండకుండా, అందుకే నేను అంటానండి, ఎప్పుడు బిజీగా ఉండండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, బిజీగా ఉండండి అని చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఏదో ఒక పని చేస్తూ ఉండండి, పాత్రలే తోముతూ ఉండండి. ప్రైజ్ లార్డ్. ఏంటంటే కడిగిన గిన్నెలే కడుగుతూ ఉండండి, ఊడ్చిన ఇల్లే ఊడుస్తూ ఉండండి, చిమ్ముతూ ఉండండి, ఏదో ఒకటి చేస్తూ ఉండండి, ఏదో పని చేస్తూ ఉండండి. ఖాళీ దొరికితే ప్రార్థన చేయండి, చదివిన వాక్యాలే మరలా చదవండి, విన్న మెసేజ్లే మరలా వినండి, తప్పే ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. రాత్రి చూసిన సీరియల్ మరుసటి రోజు వస్తుందంట. నిన్న రాత్రి వచ్చిన సీరియల్ మరుసటి రోజు వస్తుందంట. నిజమేనా? అది నాకు తెలియదు, ఎవరో చెప్తే విన్నాను. రెండోసారి వస్తుందా? రాత్రి వచ్చిన సీరియల్ రిపీట్ మరుసటి రోజు చేస్తారు. నిన్న చూశారు, రేపు కూడా చూస్తారు అనమాట. చూసిన సీరియలే చూడమని కాదని అర్థం. ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న హృదయం సాతాను యొక్క కార్ఖానా. ఎవరి హృదయం ఖాళీగా ఉంటుందో ఆ ఖాళీ హృదయాన్ని సాతాను కూడా తన ఫ్యాక్టరీగా ఎంపిక చేసుకుంటాడు. ఖాళీగా ఉండదు. చదివిన వాక్యాలే చదువుతుండండి, విన్న వర్తమానాలే వింటుండండి, ఎప్పుడు బిజీగా ఉండండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి వచ్చిన జంటగా ప్రభు ఉండేటట్లు చూసుకోండి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. మీరు ఒంటరిగా ఉన్న మీ ప్రక్కన ప్రభు ఉన్నాడు. ప్రభు సన్నిధిని గుర్తించండి, ప్రభు సన్నిధిని ఆస్వాదించండి. అంతే తప్ప ఖాళీగా కాలక్షేపం చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటుంటే లేనిపోని సమస్యలన్నీ దరిచేరే అవకాశం ఉంటాయి. యుద్ధానికి వెళ్ళుంటే అసలు గొడవే లేదు. యుద్ధానికి వెళ్ళుంటే గొడవే ఉండేది కాదండి. మిద్దె మీద తిరుగుతున్నాడు, చూడరాని దృశ్యాన్ని చూశాడు, చేయరాని నీచమైన పని చేశాడు. దావీదు అలాంటి పని చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అలాంటి ఒక దరిద్రమైన పని చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి కోసం ఒక మంచి సైనికుడిని చంపడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగిపోయింది అని అనుకుని ఆయన అంతా క్లియర్ అయిపోయింది అనుకున్నాడు. కానీ ఆకాశమందున దేవుని కన్నులు మనల్ని చూస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వెంటనే దేవుడు తన ప్రవక్తను పంపించి దావీదుని హెచ్చరించినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక చిన్న స్టోరీ, ఒక స్మాల్ స్టోరీ, ఒక చిన్ని స్టోరీ ఒకటి చెప్పారండి. ఆయన చెప్తే వెంటనే దావీదు
నిశ్చయముగా ఆ మనుషుడు నరహంతకుడే, అతడు చావలసిందే, అతను చంపవలసిందే, వాడు మరణపాత్రుడు, వాడు చేసిన తప్పులకు 4 గంటలుగా తిరిగి ఇవ్వాలి, వాడు మరణపాత్రుడు. ఇతరులకు తీర్పు ఇవ్వడం ఎంత తేలిక కదండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇతరులకు తీర్పు తీర్చడం ఎంత తేలిక కదా చెప్పండి. అంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా, తీర్పు తీర్చొద్దని బైబిల్ చెప్తుంది. మనం ఏమైతే తీర్పు తీరుస్తామో అదే తీర్పు మన మీదకి వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతరులకు చెప్పడం చాలా, అందుకే మీలో చాలామంది బోధకులుగా ఉండొద్దని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధులు చెప్తారండి, బోధకులకు 2 తీర్పులు ఉంటుందంట. ఎన్ని తీర్పులు అర్థమైందండి? కఠినమైన తీర్పులు, 2 తీర్పులు ఉంటుంది. చెప్పడం చాలా తేలిక. అబ్రహం పాస్టర్ గారు వచ్చి మైక్ పట్టుకొని చెప్పడం చాలా తేలిక. ప్రైజ్ ది లార్డ్. పాటించడం, బోధించడం చాలా తేలిక. తీర్పు చేశాడు, 4 గంటలుగా తిరిగి మరణపాత్రుడు. వెంటనే ప్రవక్త అంటాడు, ఆ మనుష్యుడు నీవే, ఆ మనుష్యుడు నీవే. కానీ దావీదులో ఉన్న ఒక స్పెషల్ స్వభావం, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, దావీదులో తన తప్పుల్ని, తన అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నాడు కదండి. తన అతిక్రమాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ద్వారా కనికరం పొందుకున్నవాడే దావీదు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. దేవుడు గద్దించిన ప్రతిసారి తన అతిక్రమాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించలేదు. తన అతిక్రమాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, విలపించాడు, ప్రలాపించాడు, విరిగి నలిగిన హృదయముతో దేవుని సమీపించాడు. ఆయన కరుణ కోసం దేవుని సన్నిధిలో ప్రాధాయపడ్డాడు. తండ్రి, నా తల్లి గర్భం నుండి నేను పాపంలోనే పుట్టాను, నేను పాపిని, నన్ను కరుణించుమని కీర్తన రాశాడు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలనుకోలేదు కానండి, తను చేసిన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకొని ఒక కీర్తన రాశాడు. ఇప్పటికీ ఆ కీర్తన ఉంది. ప్రేమైన వాళ్ళారా, మరి ఈ ప్రశస్త రాత్రి దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, దేవుడు మనల్ని శిక్షార్థమైన గద్దింపు. వెస్ట్రన్ కల్చర్ని మనం చూస్తే అక్కడ పిల్లల్ని కొట్టారనుకుంటే పిల్లలకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారనమాట. అందుకే అక్కడ 2 దెబ్బలు వేయాలంటే ఆలోచిస్తారు. ఈరోజు మనం అందరూ ఇలా ఉన్నామంటే మన తల్లిదండ్రులు ఎన్ని దెబ్బలు వేసి ఉంటారు మనకు. స్కూల్లో దెబ్బలు, అర్థమైందండి. బయటికి వెళ్ళి ఎవరితో గొడవ చేసి వచ్చామనుకోండి, వాడి దగ్గర తన్నులు తిని వచ్చి ఉంటామా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన్నులు మనకే వచ్చేది, నువ్వు ఎందుకు వెళ్ళావురా అని చెప్పి. శిక్షార్థమైన గద్దింపును తృణీకరించవద్దు. తల్లిదండ్రులు నిన్ను గద్దించినప్పుడు తృణీకరించవద్దు. దైవ సేవకులు నిన్ను గద్దించినప్పుడు, శిక్షార్థమైన గద్దింపు నీ దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని నువ్వు పెడచెవిని పెట్టొద్దు. గద్దింపును అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే మన పరమనకు పోవు జీవ మార్గంలో ఉన్నాం. ఈ జీవ మార్గంలో మనకు గద్దింపు వస్తుంది. మనల్ని దేవుడు హెచ్చరిస్తాడు. దైవ సేవకుల ద్వారా హెచ్చరిక మనకు వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు నన్ను ప్రేమించావు గనుకనే, జీవ మార్గంలో నన్ను నడిపించాలి గనుకనే నువ్వు నన్ను గద్దిస్తున్నావని ఆ గద్దింపును ప్రియుల ఒక తైలాభిషేకంలాగా మనం తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.